బరువు తగ్గడానికి మందులు వచ్చేసినాయండి. చాలా తేలిగ్గా వర్కౌట్ చేయకుండా చాలా సింపుల్‌గా బరువు తగ్గిపోవచ్చు. హాయిగా ఇంట్లోనే కూర్చోవచ్చు. ఎంత తినాలో అంత తినొచ్చు. ఇది చాలా మందికి అట్రాక్టివ్‌గా ఉంటుంది కదండీ! చాలా ప్యాషనేట్‌గా కూడా ఉంటుంది. ఎల్‌ఎల్‌ఇ, మాంజారో, నోవో నార్డిస్క్, వెగావి ఈ 2 మందులు చాలా కొద్ది మందికి తెలుసండి. భారతదేశంలో ఈ మధ్య రిలీజ్ చేశారు. ఎప్పుడో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు ఇంత రేటు పెట్టి ఎవడు కొంటాడులే అని చెప్పి ఇప్పుడైతే రిలీజ్ చేశారండి. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అప్పట్లో ఎవరు కొంటలేదు. ఇప్పుడు దీని వెనకాల పడుతున్నారు, ఎగబడుతున్నారు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కదండి. డోసులు నెలకు ఒక 4 డోసులు వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా కాదండి, బ్రహ్మాండంగా తగ్గిపోతాం. ఇందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయండి. అంటే పెప్టైడ్స్ అంటాము. ఒక రకమైన పెప్టైడ్ అది, అంటే ఆ ఇంజెక్షన్ ద్వారా ప్రోటీన్స్ని బాడీలోకి పంపిస్తే అవి బరువుని తగ్గించేస్తాయి అన్నట్టు. మరి బరువు అంత తేలిగ్గా తగ్గుతుందా? ఆలోచించండి. తగ్గదు. ఎంతో వర్కౌట్ చేసి, ఎంతో బాధపడి, ఎంతో కృషి చేస్తే తప్పించి తగ్గని బరువు ఈ రకంగా తగ్గించేసుకోవచ్చు. కాబట్టి చాలామంది ఇప్పుడు దీని వెనకాల పడుతున్నారు. నా ఉద్దేశం అయితే మందుల పేర్లు అయితే చెప్పాను, కానీ అవి వాడొద్దనే చెప్తానండి. ఎంతో అవసరమయ్యి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తే తప్పించి, అంటే బరువు తగ్గాల్సిన పరిస్థితి ఉంది కానీ ఏమీ చేయలేరు, ఏ వర్కౌట్ చేయలేరు, ఇబ్బంది పడతారు అనుకునే పరిస్థితి ఉంటే తప్పించి మిగిలిన సందర్భాల్లో దాని జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం అంటాను నేనైతే. ఎందుకంటారా? చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. డబ్బుకు డబ్బు పోతుంది, దరిద్రానికి దరిద్రం పడుతోంది. ఇక్కడ యావరేజ్గా ఒక డోస్ వచ్చి 4300 దాకా ఉందండి. అంటే 0.25 నుంచి 5 mg నుంచి 1 mg దాకా ఉంది. అంటే నెలకు ఒక 17,000 మినిమం డోస్. ఇంకాస్త డోస్ పెంచితే 20,000, 25,000 దాకా కూడా ఉందండి. అంటే ఇలాగే ఎన్ని నెలలు వాడాలి అంటారా? ఏమో చెప్పలేం. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. తగ్గుతున్నారు, బరువు అయితే తగ్గుతున్నారు, కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తున్నాయండి. చాలామందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది గుర్తుంచుకోండి. ఆ రిస్క్ తీసుకుంటాను, ఏం పర్వాలేదు, నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటే చాయిస్ మీదే. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తున్నాయి ఏంటి అంటారా? అవి కూడా డిస్కస్ చేసుకుందామండి. ఎంత దాకా వచ్చి అవి ఎందుకు మానేయడం, తినబోతూ రుచి ఎందుకు వదిలేయటం అనేది నా ఉద్దేశం. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. హార్మోన్ ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆడవాళ్ళల్లో అయితే ఇంకా ప్రమాదం. మరి ఒకసారి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే జీవితకాలం ఆ బాధ ఉంటుంది, అది పీడిస్తూనే ఉంటుంది. అంత టార్చర్ పడటం అవసరమా? రెండోది గుండె సంబంధిత సమస్యలు. మామూలుగానే మన గుండె అటు ఇటుగా ఉంది, అంతంత మాత్రంగా ఉంది. ఆల్రెడీ ఉన్న రోగాలకు తోడు మళ్ళీ బరువు తగ్గడం తెచ్చుకొని గుండె సంబంధించిన సమస్యలు కొత్తగా తెచ్చుకుందామా? ఆలోచించండి. ఇంకా కిడ్నీ, లివర్ సమస్యలు అండి. ఇప్పుడు ఏదైతే మనం బరువు తగ్గడానికి మందులు వాడుతున్నామో ఆ వాటికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అండి ఇవన్నీ. కిడ్నీ డ్యామేజ్ అయిపోయి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కొంతమందిలో కనబడుతోందండి. ఆ విషయమే చెప్తున్నాను నేను. రెండోది వ్యసనం అండి. బరువు తగ్గడానికి ఇది వాడటం మొదలైన తర్వాత ఈ మందులే వాడాలనిపిస్తూ ఉంటుందండి, ఈ మెడిసినే వాడాలనిపిస్తూ ఉంటుందండి. అదొక రకమైన సైకలాజికల్, దీన్ని స్టిమ్యులేనియస్ ప్రాపర్టీస్ అంటారండి. ఈ రకమైన అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు, తినదరక్కపోవడం, లైట్ ఫుడ్ తీసుకున్నా కానీ అరగని పరిస్థితి కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ చాలామంది మీద పరిశోధనలు చేసిన తర్వాత ఉన్న విషయాలే మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. కొంతమంది మీద విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది, చాలా మానసిక ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, సరిగా నిద్ర పట్టదు. ఈ సమస్యలు కూడా ఈ మందులు వాడిన వాళ్ళ మీద ఉంటున్నాయి. ఇంకా ఫైనల్గా ఈ బెనిఫిట్స్ అన్నీ తాత్కాలికమేనండి, చాలా తాత్కాలికం. అంటే మందులు వాడినంత కాలం బరువు తగ్గుతూ ఉంటాం, ఎప్పుడైతే మానేసామో మళ్ళీ వస్తాయి. వీళ్ళు ఎంత తెలియగలవాళ్ళో తెలుసు కదా మందులు అమ్ముకునేవాళ్ళు. మరి వాడుతూనే ఉండాలి. సంవత్సరం వాడతారా, 2 సంవత్సరాల, పాపం లక్షలు తగలేసి బరువు తగ్గక మళ్ళీ బాధపడుతూ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ భరించి మళ్ళీ నార్మల్గా మన పద్ధతిలోకి, ఆరోగ్యకరమైన పద్ధతి ఉంది కదండి, కాస్త వర్కౌట్ చేయడం, డైట్ కంట్రోల్ చేసుకోవడం, చిన్న చిన్న చిట్కాలు పాటించడం, కాస్త కడుపు కట్టుకోవడం, కాస్త విల్ పవర్ కావాలండి. ఆ విల్ పవర్ని ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో, ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు చేసే పని కరెక్ట్ ఎప్పుడు కూడా. అంటే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అనేది చాలా మంచిది అవుతుంది ఎప్పుడు కూడా. ఇవి ఎప్పటికీ సైడ్ ఎఫెక్ట్సే. మరి ఎందుకండి ఈ మెడిసిన్ రిలీజ్ చేశారు అంటే మీకు తెలుసు.
కంపెనీల లాభార్జన ఇంపార్టెంట్ ఒకటి. రెండోది కొంతమంది పాపం ఇవన్నీ చేయలేరండి. ఇప్పుడు చెప్పుకున్న ఈ వర్కౌట్స్, ఈ డైట్ బ్యాలెన్స్లు ఇవన్నీ చేయలేని పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు మెడికల్ కండిషన్స్లో. అలాంటప్పుడు ఇవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మరి మీరేమనుకుంటున్నారు? మందులు వాడతారా? లేదు సహజ సిద్ధమైన పద్ధతుల్లోకి వెళదామా? అంటే ఈ మధ్యకాలంలో డైట్ గురించి, అంటే బరువు తగ్గడం గురించి ఏం చెప్పినా కానీ చాలామంది చూస్తున్నారు. అంటే ఇంపార్టెంట్ విషయాలే. ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అవి కూడా చెప్పండి అంటున్నారు. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను బరువు తగ్గే విషయం మీద. కొంత బెస్ట్ ప్రాక్టీసెస్ తేలిగ్గా తగ్గిపోయిన వాళ్ళవి కూడా పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ క్రమంలోనే ఇది కూడా మరి దీనికి సంబంధించిందే కదా. వెయిట్ లాస్కి ఎవరైనా కాస్త షార్ట్ కట్స్కి వెళ్ళిపోయి ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో, ఆ తాపత్రయంతోనే ఇది ఇస్తున్నాను. సో మరి ఆలోచించండి, 1-2 సార్లు ఆలోచించండి. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.